రాఘవ, ఏంటి సుహాసిని? నేను ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. హఠాత్తుగా నువ్వు ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఏమైంది? ఏం లేదు రాఘవ, ఎలాగో వెళ్ళిపోయేదాన్నే కదా. ఉన్న 4 రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ నేను ఇబ్బంది పడుతూ ఉండడం కరెక్ట్ అనిపించడం లేదు. ఉండేది 4 రోజులని నువ్వే చెప్తున్నావు. అలాంటప్పుడు ఎక్కడికో వెళ్ళి నువ్వు బాధపడాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు నీకిక్కడ ఏమైందని? నాకేం కాలేదు, కానీ నా వల్ల మీరందరూ బాధపడాల్సి వస్తుంది కదా. నీ వల్ల మేము ఈ బాధలు పడలేమో అని మాట్లాడినప్పుడు నువ్వు ఈ నిర్ణయం తీసుకోవాలి. సరే, ఇప్పటికిప్పుడు నువ్వు ఎక్కడికో వెళ్తానంటున్నావు. ఎక్కడికని వెళ్తావు? ఈ పరిస్థితిలో నువ్వు ఒక్కదాని ఉంటే ఎలా? నిన్నెవరు చూసుకుంటారు? నీతో పాటు నేను వచ్చేద్దాం అనుకుంటే అలా రాలేని పరిస్థితిలో ఉన్నాను కదా. ఇంట్లో వీళ్ళందరినీ వదిలిపెట్టేసి వచ్చి నీతో పాటు ఉండలేను కదా. అన్నయ్య, తన వల్ల ఇంట్లో సమస్యలు వస్తున్నాయని తను అనుకుంటుంది. చూడు సుహాసిని, జరిగేవి జరుగుతూనే ఉంటాయి. కానీ ఎప్పుడు ఎక్కడా మాకు ఏ సంబంధం లేదు అన్నట్టుగా ఎవరూ లేరు. ప్రతి ఒక్కళ్ళు నిన్ను కాపాడుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఏదో మనసులో పెట్టుకుని నువ్వేదో తప్పు చేసినట్టుగా బాధపడకు. నీ కోరిక తీర్చాలని, నువ్వున్న కొద్ది రోజులైనా నువ్వు సంతోషంగా ఉండాలని కదా మనం పెళ్లి చేసుకుంది. ఇందులో ఎవరు బలవంతం లేదు. మన సంతోషం కోసం మనమే కదా పెళ్లి చేసుకున్నాం. పరాయిదానిగా ఉన్నప్పుడు నా వల్ల ఎవరికి ఏ ఇబ్బంది లేదు రాఘవ. కానీ నా మెళ్ళో నువ్వు తాళి కట్టిన దగ్గర నుంచి నేను నీ భార్యనయ్యాను, ఈ ఇంటి కోడలినయ్యాను. అందరూ కూడా అదే దృష్టితో చూస్తున్నారు. నేను కూడా ఇంతకు ముందులా ఆలోచించలేకపోతున్నాను. నా వల్ల అందరూ ఎందుకు బాధపడాలి? దీనికంటే నేను దూరంగా వెళ్ళిపోతే బాగుండనిపిస్తుంది. అన్నయ్య, ఇదంతా దేనికి? మొదట మనం అనుకున్నట్లు తనని తీసుకెళ్లి వేరే ఎక్కడైనా ఇంట్లో పెడదాం. అవును బావగారు, అప్పుడు మీరు హోటల్కి వెళ్ళినట్టుగా వెళ్ళొచ్చు. కావాలంటే హోటల్ని కొద్ది రోజులు మాధవ్ చూసుకుంటాడు. అది మాత్రం ఎలా కుదురుతుందమ్మా? హోటల్ కని వెళ్ళి అక్కడే ఉండలేం కదా. తిరిగి ఇంటికి రాక తప్పదు కదా. అంతేకాక తనని బయట పెడతాను, తనతో పాటు నేను వెళ్తాను. కానీ తనకి పాపను చూసుకోవాలని ఉంటుంది కదా. ఈ కొద్ది రోజులు పాప తనతో పాటు ఉండాలని ఆశపడుతుంది. ఇప్పుడు తను వేరే ఇంట్లో పెడితే పాప పరిస్థితి ఏంటి? అవన్నీ కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు సుహాసిని. నీ వల్ల ఇక్కడేదో జరుగుతుందని, ఏం బాధపడతావని ఆలోచించడం మానే. నువ్విక్కడే ఉండు. బావగారు చెప్పేది కూడా నిజమే సుహాసిని గారు. మిమ్మల్ని దూరంగా పెట్టినా మేమందరం వచ్చి చూడడం కుదరదు. అదే కష్టమో నష్టమో ఇక్కడే ఉంటే అందరం కళ్ళెదురుగా ఉంటాము. మీకు ఏ కష్టం వచ్చినా చూసుకోగలుగుతాము. ఎరా మాధవ్, సుహాసిని ఇక్కడ ఉండడం వల్ల మీకేమైనా ఇబ్బంది ఉందా? నువ్వేం మాట్లాడవేంట్రా? అయ్యో అన్నయ్య, అలా మాట్లాడతావేంటి? నాకేంటి ఇబ్బంది? నువ్వెలా చెప్తే అలా అన్నయ్య. తనని ఇక్కడే ఉండనిద్దాం. కాకపోతే అలేఖ్య విషయంలో అందరం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగేరా. ఒక సమస్య తీరింది అనేసరికి మరొక సమస్య మన ముందు పెట్టడం తనకి బాగా అలవాటైపోయింది. ఇప్పటికీ ఈ సమస్య తీరింది, మళ్ళీ ఏ సమస్య తీసుకొస్తుందో ఏంటో. ఏంటి బావ ఆలోచిస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? మొత్తానికి నాకు తీసుకున్న నెక్లెస్ కూడా దొరికింది కదా. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు లైక్యా? ప్రతి విషయాన్ని పెద్ద చేయడం నీకు బాగా అలవాటైపోయింది. ఎందుకు కదూ? నువ్వనే దానివే వద్దు, నీతో జీవితమే వద్దు అని అనుకుంది. అదేంటి బావ అలా అంటావు? అది అసలు ఎప్పుడో జరిగిపోయింది కదా. మళ్ళీ అదే జరిగేలా చేస్తున్నావు. ఇప్పుడు నేనేం చేశానని? ఇంకేం చేయాలి? ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పాలి, నన్ను అడగాలి. నేను సమాధానం చెప్పనప్పుడు ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి.
కనీసం నాకు ఒక మాట చెప్పకుండా నాతో ఏమీ మాట్లాడకుండా నేరుగా అమ్మా నాన్నలకు చెప్పేస్తే ఏంటి అర్థం? మళ్ళీ ఏమైందో ఏంటో అని వాళ్ళు ఎంత కంగారు పడతారు? అవేమీ ఆలోచించువా నువ్వు? నీకు ఏం చేయాలనిపిస్తే అది చేసేయడమే. ఇది మరీ బాగుంది బావా. నెక్లెస్ ఏమైనా తెచ్చావా బావా అని అడిగాను. తీసుకురాలేదు అన్నావు. మా ఫ్రెండ్ ఫోన్ చేసింది, నెక్లెస్ కొన్నాడు అని చెప్తే ఆ మాట అడిగినప్పుడు అది పోయింది అని అన్నావు. మరి ఎక్కడ పోయింది ఏంటి అని ఇంట్లో వాళ్ళని కూడా అడగాలి కదా. అసలు నువ్వేమైనా ఇంట్లో చెప్తే అందరికి మన కాపురం గురించి ఎక్కడ తెలుస్తుందో అని, నువ్వెక్కడ ఇబ్బంది పడతావేమో అని నేనే వెళ్ళి అడిగాను. ఇప్పుడు అది కూడా తప్పేనా? నువ్వు అడగలేవు, కనీసం నేనే అడగకపోతే అసలు వస్తువు గురించి ఎలా తెలిసేది? సమయానికి వదిన వాళ్ళకి కార్లో దొరికింది కాబట్టి సరిపోయింది. లేకపోతే అసలు నెక్లెస్ ఏమైపోయేది? దాని గురించి బాధపడేవాళ్ళం కదా బావా. అందరూ బాధపడతారని నన్ను బాధపెడుతున్నావేమో. ఒకసారి నువ్వే ఆలోచించుకో బావా. నా కోసం నెక్లెస్ కొన్నప్పుడు నేరుగా తీసుకొచ్చి నాకే ఇవ్వచ్చు కదా. నా బావా నా కోసం నెక్లెస్ తెచ్చాడు అని సంతోషపడేదాన్ని, నలుగురికి గర్వంగా చూపించుకునేదాన్ని. ఇంట్లో వాళ్ళందరూ కూడా భార్యాభర్తలు బాగున్నారులే అనుకుని వాళ్ళు కూడా సంతోషపడేవాళ్ళు కదా. ఇంతకు ముందంటే తెలుసో తెలియకో నేనేవో తప్పులు చేశాను. దానివల్ల ఇంట్లో వాళ్ళు బాధపడ్డారు, నువ్వు కూడా ఇబ్బంది పడ్డావు. అది నేను కాదనడం లేదు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి మనం మళ్ళీ బాగుండాలి, మా బావతో నేను కలిసి ఉండాలి, నా బావని నేను సంతోషంగా చూసుకోవాలని అనుకుంటుంటే అసలు నీకు ఇది అర్థమవుతుందో లేదో. నాతో ప్రేమగా ఉండాలి అనుకున్నప్పుడు, నాకేదైనా ప్రేమగా తీసుకురావాలి అనుకున్నప్పుడు నాకే చెప్పు బావా. నీకు నచ్చినట్టుగా ఉండటానికి నేను ఇంకా ట్రై చేస్తాను. అంతేకాని నువ్వింకా పాత అలేఖ్యాన్ని మనసులో పెట్టుకుని నాతో అంటిముట్టనట్టుగా ఉంటే ఎలా? నువ్వు తప్పు చేస్తున్నావని నా గురించి మాట్లాడేటప్పుడు నువ్వు చేసేది కరెక్ట్గా ఉందో లేదో నువ్వు కూడా ఆలోచించుకో బావా. నేనేం మాట్లాడాలనుకున్నాను తనేం మాట్లాడుతుంది. అసలు అలైక్య మారిందా మారలేదా? లేదా తనన్నట్టు నేనే తనని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదా? అన్నయ్య సుహాసిని ఇంట్లో నుండి దూరంగా తీసుకెళ్లి పెడదామంటే ఒప్పుకోవటం లేదు. అన్నయ్య చెప్పింది కూడా నిజమే కావచ్చు. ఒకప్పుడు అన్నయ్య బయటికి తీసుకుని వెళ్ళి పెడదామంటే మనమే వద్దన్నాం. ఇప్పుడు చూస్తే అన్నయ్య వద్దంటున్నాడు. సుహాసిని గారి చివరి రోజుల్లో సంతోషంగా ఉండాలనుకున్నాం. ఎప్పుడో దూరం అయిపోయిన బంధాన్ని కనీసం సుహాసిని గారు చనిపోయే ముందైనా కలుపుదాం అనుకున్నాం. వాళ్ళిద్దరి సంతోషం గురించి మనం ఆలోచిస్తూ ఉంటే రోజుకొక సమస్య ఎదురవుతుంది. ఇలా ఎన్ని రోజులు భూమి?